హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజోస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోతున్న సిరీస్ చలి నీ వశమై. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? చలి నీ వశమై పార్ట్ 331. తన కూతురికి పనివాళ్లతో మంగళ స్నానం చేపించమని చెప్పిన రాజేశ్వరి మాటలకి కోపం వచ్చింది జీవితకి. కానీ తను ఆ పరిస్థితుల్లో ఏం చేయలేదు కాబట్టి తల్లి చెప్పినట్టు చేయటం తప్ప మరో మార్గం లేక పనివాళ్లలో కాస్త పెద్ద వయసు ముత్తైదువుని పిలిచి మంగళ స్నానం కార్యక్రమం పూర్తి చేయించింది. అమ్మా, ఇదంతా ఎందుకు? అంత గతిలేనిదన్నా నేను గదిలోకి వెళ్ళగానే కోపంగా అరిచింది స్వీట్. మీ అత్త సంగతి తెలిసిందే కదా, రేపు మీ పెళ్ళయ్యాక ఇంతకింత బదులు తీర్చుకో, ఇప్పుడు త్వరగా రెడీ అవ్వు అంది జీవిత. ఇష్టంగానే వెళ్ళింది స్వీటీ. అర్హంత్ స్నానం చేసి వచ్చేసరికి ఆ గదిలో ఉన్న మాధవ్ వాళ్ళని చూసి ఏమైనా తెలిసిందా అని అడిగాడు. లేదు బావా, తలదించుకుని చెప్పాడు అభి. అభి, ఇందులో నీ తప్పేముందని తలదించుకుంటున్నావు? సమస్య చిన్నది కాదని నాకు తెలుసు, కానీ నా కోసం ఒక పని చేయగలవా అని అడిగాడు అర్హంత్. ఏంటి బావా అని అడిగాడు. అర్హంత్ చెప్పింది ఏదైనా చేయడానికి సిద్ధపడుతూ. లోచనాని జాగ్రత్తగా చూసుకుంటావా? తనకి డెలివరీ టైం దగ్గర పడింది, తన పక్కనే ఉంటూ తనని జాగ్రత్తగా చూసుకోగలవా అని అడిగాడు అర్హంత్. బావా, తను నాకు అక్క, నువ్వు ఇలా రిక్వెస్ట్ చేయకూడదు, ఆర్డర్ వేయాలి, ఎందుకంటే అది నా బాధ్యత కాబట్టి నేను చూసుకుంటాను అన్నాడు అభి నమ్మకంగా. అదే టైంలో లోపలికి వచ్చింది రాజేశ్వరి. మాధవ్ చిరాగ్గా చూసి బయటకు వెళ్తే అవి మాత్రం అక్కడే ఉన్నాడు. అర్హంత్, స్నానం అయిపోయిందా? బయటకు రా, నిన్ను పెళ్లి కొడుకుని చేయాలి అని అర్హంత్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అతని చెయ్యి పట్టుకుని బయటకు తీసుకెళ్ళి హాల్లో ఏర్పాటు చేసిన చైర్లో కూర్చోబెట్టింది. శారదా, ఎక్కడ ఉన్నావు? త్వరగా రావాలి, ముహూర్త సమయం అవుతుంది కాస్త గట్టిగానే పిలిచింది రాజేశ్వరి. అయిష్టంగానే బయటకు వచ్చింది శారద. అమ్మా, తల్లికి కళ్ళతోనే ధైర్యం చెప్పాడు అర్హంత్. 10 నిమిషాల్లో అర్హంత్ని పెళ్లి కొడుకుని చేసి, చందు లోపలికి వెళ్ళు కన్నా, టిఫిన్ నేను తీసుకొస్తాను అంది శారద. అది మాత్రమే కాదు అర్హంత్, రేపు ఉదయం మీ పెళ్ళి, తెల్లవారుజామున ముహూర్తం, పెళ్ళి అయ్యే వరకు మీరు బయటకు వెళ్ళకూడదు, పొలిమేరలు దాటకూడదు, కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది రాజేశ్వరి. ఏం సమాధానం చెప్పలేదు, గదిలోకి వెళ్ళిపోయాడు అర్హంత్. బావా, నేను అక్క దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు అభి. జాగ్రత్త అభి, లోచనకి ప్రమాదం అనిపిస్తే ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే వాళ్ళని షూట్ చేసే, ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పాడు అర్హంత్. అక్క ప్రాణానికి నా ప్రాణం అడ్డు బావా అని అభి శారదాకి చెప్పి లోచన దగ్గరకు వెళ్ళాడు. రేయ్, ఏం చేయాలరా, ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి తల పట్టుకుని అడిగాడు మాధవ్. అర్హంత్ ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. శారద టిఫిన్ తీసుకొచ్చింది కానీ ఏం మాట్లాడలేదు. అర్హంత్ కూడా ఏదో తిన్నాను అన్నట్టుగా కొంచెం తిన్నాడు. అర్హంత్, పోనీ స్వీటీతో మాట్లాడరా, ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదని చెప్పు అన్నాడు మాధవ్. యూజ్ ఉంటుందని నేను అనుకోవడం లేదు, నువ్వు వరీ అవ్వకు, ఆఖరి నిమిషం వరకు నాకు టైం ఉంది. ఒకవేళ ఏ దారి దొరక్కపోతే ఈ పెళ్ళి తప్పించుకోవడం ఎలాగో నాకు తెలుసు. నాకు గతం గుర్తొస్తే మా నాన్నమ్మ ఏం చేయలేదు కదా, సైడ్ స్మైల్తో అన్నాడు అర్హంత్. అర్హంత్ చెప్పింది వినగానే మాధవ్ కళ్ళు మెరిశాయి. నిజమే, అర్హంత్కి గతం గుర్తొస్తే రాజేశ్వరి ఆటలు సాగవు కదా అనుకున్నాడు. అప్పటి వరకు దిగిలిపోయింది. ఆవిడ బాధతో గిలగిలలాడుతుంటే చూడాలని ఉంది అర్హంత్ అన్నాడు హుషారుగా. కర్మ అనుభవించాల్సిన సమయం వస్తే ప్రాణాలు ఉండగానే ఈ భూమి మీదే అంతా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది, మనం కాస్త ఎదురు చూస్తే సరిపోతుంది అన్నాడు అర్హంత్. ఇంకా ఏం జరిగినా అర్హంత్ గివప్ ఇవ్వడు అని హుషారుగా మారిపోయాడు మాధవ్. సాయంత్రం సమయంలో అభి దగ్గర నుంచి మాధవ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అర్హంత్తో మాట్లాడాలని అన్నాడు. చెప్పు అభి. బావా, నేను ఇప్పుడు ఒక పర్సన్ని చూశాను, అతన్ని నేను స్వీటీతో
యూఎస్లో ఉన్నప్పుడు చూశాను అండ్ వాళ్ళు చాలా క్లోజ్గా ఉన్నారు. వాడిని నేను ఇప్పుడు ఈ ఊళ్ళో చూశాను. ఆ పర్సన్ మార్నింగ్ నుంచి మన ఇంటి చుట్టూ 2 సార్లు తిరిగాడంట. హరి చెప్పాడు. తను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని అభికి చెప్పాడు. అతన్ని నీ అండర్లోకి తీసుకో అభి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకో అన్నాడు అర్హత్. ఆల్రెడీ ట్రై చేశాను బావా, బట్ మాకు కనిపించలేదు. ఊళ్ళోనే ఉన్నాడని తెలుస్తుంది అని అభి చెప్పాడు. హరికి చెప్పు అతన్ని ట్రేస్ చేయమని, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఫోన్ పెట్టేసి, ఎవరై ఉంటారు? ఒకవేళ స్వీటీ కోసం వచ్చిన వాళ్ళైతే నేరుగా ఇక్కడికే వస్తారు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? అడ్రస్ తెలియకపోయినా స్వీటీ గురించి అడిగితే ఎవరైనా చెప్తారు కదా అనుకున్నాడు అర్హంత్. మాధవ్, స్వీటీకి రిలేషన్ ఏదైనా ఉందా? ఐ మీన్ తను ఎవరినైనా లవ్ చేసిందా అని డౌట్గా అడిగాడు అర్హంత్. నాకు తెలిసినంత వరకు లేదు అర్హంత్. తను నీతో పెళ్లి కోసం చాలా ఎదురు చూసింది, చాలా తొందరపడింది కూడా. బట్ నీకు తన మీద ఏ ఫీలింగ్స్ లేవు. నీ పెళ్లి విషయం ఆవిడకు అప్పగించేసావు కాబట్టి మీ పెళ్లి పీటల వరకు వెళ్ళింది. ఆ తర్వాత మీరు ఇక్కడికి వచ్చాకనే స్వీటీ యూఎస్ వెళ్ళింది. మేబీ అక్కడ నిన్ను మర్చిపోయే క్రమంలో ఎవరితో అయినా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అన్నాడు మాధవ్. తెలుసుకో, స్వీటీ యూఎస్లో ఏం చేసిందో ప్రతి విషయం తెలుసుకో. ఆ పర్సన్ ఎవరో కూడా తెలుసుకో మాధవ్ అన్నాడు ఆలోచిస్తూ. అర్హంత్ చెప్పినట్టు యూఎస్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి విషయం చెప్పి, స్వీటీ ఫోటో పంపించి తను ఎప్పుడు అక్కడికి వెళ్ళిందో చెప్పి, ఆ టైంలో అక్కడ స్వీటీ ఏం చేసిందో తెలుసుకోమని చెప్పాడు మాధవ్. అవతలి వాళ్ళు చాలా లాంగ్ టైం బ్యాక్ అవ్వటంతో తెలుసుకోవడం కష్టం అవుతుంది, 2 రోజులు టైం ఇవ్వమని అడిగారు. అంత టైం మన దగ్గర లేదు అని, 1 నిమిషం నేను మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి హరికి కాల్ చేశాడు మాధవ్. హరి, ఆ సస్పెక్ట్ ఫోటో క్యాప్చర్ చేసావా? మన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యిందా అని అడిగాడు మాధవ్. ఫేస్కి మాస్క్ ఉంది సార్, పైగా గెటప్ కాస్త మార్చి వచ్చాడు, అందుకే గుర్తుపట్టలేకపోయారు మన వాళ్ళు. అభి సార్ చెప్పగానే అలర్ట్ అయ్యాను, బట్ ఫేస్ మాత్రం మాస్క్తో కవర్ చేశాడు. నేను రికార్డ్స్ చెక్ చేశాను సార్, పెద్ద పెద్ద గ్లాసెస్తో పాటు క్యాప్ కూడా పెట్టుకున్నాడు అన్నాడు హరి. ఓకే, వాటినే సెండ్ చేయి నాకు అని ఫోన్ పెట్టేసి నో యూజ్ అన్నట్టుగా అర్హంత్ వైపు చూశాడు మాధవ్. ఒక్కసారి అభికి చెయ్యి అన్నాడు. వెంటనే అభికి ఫోన్ చేశాడు. అభి, నువ్వు వాడిని ఎలా గుర్తుపట్టావు? ఐ మీన్ స్వీటీతో చూసింది వాడినే అని ఎలా గుర్తుపట్టావు? అంటే ఫేస్ మొత్తం కవర్ చేసుకున్నాడు అని హరి చెప్పాడు అని అడిగాడు అర్హంత్. బావా, వాడి హ్యాండ్కి టాటూ ఉంది, సమ్ యారో మీద స్నేక్ చుట్టుకుని ఉంటుంది, చాలా యూనిక్ అన్నాడు అభి వెంటనే. ఓకే, వాడిని స్వీటీతో చూసిన రోజు గుర్తుందా? ఎగ్జాక్ట్గా ఎక్కడ చూసావో, ఎప్పుడు చూసావో గుర్తుందా అని అడిగాడు అర్హంత్. డాడీకి ఆపరేషన్ అయిన 1 వీక్కి చూశాను బావా. ఆ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తుంటే నేను వెళ్ళాను. బట్ టైం ఉంది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకపోవడంతో నేను వదిన కాఫీ షాప్కి వెళ్ళాం. అప్పుడు చూశాను వాడిని. టైం అరౌండ్ 10 అలా అవ్వచ్చు అని చెప్పాడు అభి. కరెక్ట్ డేట్ అని అడిగాడు అర్హంత్. 1 నిమిషం బావా అని తన మొబైల్లో ఉన్న తండ్రి డిశ్చార్జ్ ఫామ్స్ చూసి డేట్ చెప్పాడు అభి. థ్యాంక్ యూ అభి అని ఫోన్ పెట్టేసి, ఇప్పుడు మన వాడికి కాల్ చెయ్యి అన్నాడు అర్హంత్. మాధవ్ ఫోన్ చేయడంతో టైం అండ్ డేట్ చెప్పి, స్వీటీతో పాటు ఆ రోజు ఇంకొకడు ఉన్నాడు, వాడు ఎవరో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, వాడికి స్వీటీకి ఉన్న రిలేషన్ ఏంటో అన్నీ తెలియాలి, ఎంత టైం కావాలి అని అడిగాడు అర్హంత్. హో మ్యాన్, అర్హంత్ ఇది నువ్వేనా? అసలు ఏమైపోయావు? ఎన్ని రోజులైంది కాల్ చేసి? కనీసం నీ గురించిన న్యూస్ కూడా లేదు నవ్వుతూ అడిగాడు అవతలి పర్సన్. లిటిల్ బిజీ, నాకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం, ఎంత టైం పడుతుంది అని అడిగాడు. ఎగ్జాక్ట్గా అట్లీస్ట్ ఒక 3 hours అయినా టైం ఇవ్వు, విషయం తెలియగానే నీకు కాల్ చేస్తాను అన్నాడు. ఓకే అని ఫోన్ పెట్టేశాడు అర్హంత్. ఏం చేస్తుందిరా ఈ స్వీటీ? తన కోసం వచ్చిన వాడైతే ఇక్కడికి రావాలి కదా అన్నాడు మాధవ్. తెలుస్తుంది, కంగారెందుకు అన్నాడు. కానీ అర్హంత్ ఆలోచనలో కూడా అదే ఉంది. అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో రిలేషన్ ఉందని మాత్రం అర్థం చేసుకున్నాడు. కారులో అభి చెప్పాడు అని
యూఎస్లో తనని చూసిన విషయం చెప్పినప్పుడు స్వీటీ ఫేస్లో కంగారు అతను ఇంకా మర్చిపోలేదు. అందుకే అంత నమ్మకంగా అనిపిస్తుంది వాళ్ళకేదో రిలేషన్ ఉందని. వాళ్ళకేదో రిలేషన్ ఉందని అర్థమవుతుంది. కానీ వాడు లోచన కోసం తిరుగుతున్నాడు అన్నాడు కళ్ళు పెద్దవి చేసి. ఆర్ యు షూర్? మాధవ్కి కూడా అనుమానంగానే ఉన్న కన్ఫర్మేషన్ కోసం అడిగాడు అర్హంత్ని. ఖచ్చితంగా వాడు లోచన కోసం తిరుగుతున్నాడు, లేదంటే ఆ ఇంటి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అయితే అది లోచనతో మాట్లాడడానికా లేదంటే తనకి హాని చేయడానికా అన్నది మనం తెలుసుకోవాలి అన్నాడు అర్హంత్. ఎలా? వాడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియాలి కదా అన్నాడు మాధవ్. దానికన్నా ముందు ఒక పని చేయి, నువ్వు వెంటనే లోచన దగ్గరికి వెళ్ళు అని అక్కడ ఏం చేయాలో చెప్పాడు అర్హంత్. అర్హంత్ ప్లాన్కి ఆశ్చర్యంగా చూశాడు. నేను రిస్క్ తీసుకోలేను, నువ్వు వెళ్ళు అన్నాడు అర్హంత్. నేను అభిని ఇక్కడికి పంపిస్తాను అని చెప్పి మాధవ్ వెళ్ళిపోయాడు. మాధవ్ వెళ్ళిన అరగంటకి అభి వచ్చేసాడు. బావా, అక్క సూపర్, ఉదయం నుండి ఏదో ఒకటి పెడుతూనే ఉంది, ఇంకా నీ గురించి ఎన్ని ఆరాలు అడిగిందో తెలుసా అన్నాడు అభి. నీ ఫోన్ ఇచ్చేసి హ్యాపీగా రిలాక్స్ అవ్వు అన్నాడు అర్హంత్. రిలాక్స్ అవ్వడమా? ఎంత టెన్షన్గా ఉందో తెలుసా, నిద్ర పట్టడం అటుంచి నిద్రపోవాలి అన్న ఆలోచన కూడా లేదు అన్నాడు అభి. కానీ నేను పడుకోవాలి, మాధవ్ కాల్ చేస్తే నన్ను లేపు అని పడుకున్నాడు అర్హంత్. అప్పటికే శారద డిన్నర్ పెట్టడంతో తినేసి పడుకున్నాడు. తెల్లవారుజామున ముహూర్తం, ఈలోపే తను ఏదైనా చేయాలి. ముందు పిల్లల గురించి తెలుసుకోవాలి, ఎలా అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. 2 గంటలప్పుడు ఎవరో తనని తట్టి పిలుస్తుంటే బలవంతంగా నిద్రలేచాడు. ఎదురుగా తల్లిని చూసి, ఈ టైంలో ఏంటి అమ్మా? అప్పటికే లైట్స్ ఆన్ అయి ఉండటంతో టైం చూసి అడిగాడు. ఈ టైంలోనే వ్రతానికి ముహూర్తం కుదిరింది అర్హంత్, వెళ్ళి ఫ్రెష్ అయ్యి మరోసారి నిన్ను పెళ్లి కొడుకుని చేయాలి అంది రాజేశ్వరి. అర్హంత్ మౌనంగా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. అభి అలా చూస్తున్నాడు ఆవిడ చేసేది. అర్హంత్ని పెళ్లి కొడుకుని చేశాక శారద బయటకు వెళ్ళింది. శారద, ఈ తాళిబట్టు అవి నాగమ్మ దగ్గర పెట్టి పూజ చేసిరా అని వెండి పళ్ళెం ఒకటి శారద చేతిలో పెట్టింది రాజేశ్వరి. నేను వెళ్ళను, మీరే వెళ్ళి చేసుకోండి అంది శారద. నెమ్మదిగా చెప్తుంటే నీకు అర్థం కావటం లేదు కదా, ఇప్పుడు బాగా అర్థమవుతుంది అని కనుసైగ చేసింది రాజేశ్వరి. 2 ఆడవాళ్ళు శారద దగ్గరకు వచ్చారు. ఒకరు అరవకుండా నోటిని మూసేస్తే మరొకరు చేతులు వెనక్కి పెట్టి కట్టేశారు. ఏం జరుగుతుంది అంటారు? తెలుసుకోవాలంటే మరో అప్డేట్ కోసం వేచి చూడాల్సిందే. అంతవరకు సెలవు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.